ధనత్రయోదశి పూజ అక్టోబర్ 18 రాత్రికి ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న వెండి ఇల్లు, మీరు జ్యువెలరీ షాప్ కి వెళ్ళి కనుక మాకు వెండి ఇల్లు కావాలండి చిన్నది అని అడిగితే ఇస్తారు. అలాగే మీరందరూ కూడా కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అంటే తప్పనిసరిగా వెండి ఇల్లుని కొనుక్కుని రెడీ పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే చక్కగా ధనత్రయోదశి రాత్రి సమయంలో 10 గంటల నుండి 1 గంట మధ్యలో ఆ ఇల్లుని లక్ష్మీదేవి ముందు పెట్టి చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక, చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక ఈ మంత్రం చదువుతూ యాలకులు, లవంగాలు, మిరియాలుతో ఆ ఇంటికి పూజ చేయండి. తర్వాత ఇవి ఏవైతే మీరు మసాలా దినుసులతో కనుక పూజ చేస్తున్నారో వాటిని మీరు వెజిటేరియన్ ఫుడ్ తయారు చేసుకున్నప్పుడు అవి చంటలో వాడుతూ ఉండండి. ఐశ్వర్యం పెరుగుతుంది. ఇల్లు కట్టుకోవడానికి ధనం లేని వారికి అమ్మవారు ధనాన్ని ప్రాప్తిస్తుంది. డబ్బు ఉండి సైట్ దొరకట్లేదండి అనుకునే వాళ్ళకి స్థలం దొరుకుతుంది. స్థలం రెడీగానే ఉందండి, డబ్బులు రెడీగానే ఉన్నాయి, కానీ ఇంట్లో వ్యక్తులు ముందుకెళ్ళట్లేదు అంటారు కదా, అలాంటి వారికి కూడా ఇంట్లో యజమాని ఓకే చేసి మీకు ఇల్లు కట్టడానికి ముందుగా వెళ్ళగలుగుతారు. ఏ డౌట్ లేకుండా అమ్మవారి మీద మనసు కేంద్రీకరించి గుప్తంగా చేసుకోండి. ధనత్రయోదశి రోజు పూజ మీరు చేసేది ఎవ్వరూ చూడకూడదు. మీరు చేసిన పూజ ఎవరికి చూపించకండి. ఆ రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కూర్చొని లక్ష్మీదేవికి పూజ చేయండి.